పేరు రామన్న గారి మణికంఠ. నేను ఇక్కడ మేడ్చల్లో కౌన్సిలర్ని, ఎక్స్ కౌన్సిలర్ని. ఇక్కడ మన మేడ్చల్లో సుతార్గూడెం దగ్గర సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. వాళ్ళ డ్రైనేజ్ డిశ్చార్జ్ అంతా కూడా ఈ సుతార్గూడెం చెరువుల పక్కనున్న సుతార్గూడెం చెరువుల వాళ్ళు డిశ్చార్జ్ అన్ట్రీటెడ్ వాటర్ వదులుతున్నారు. అంత డ్రైనేజ్ డిశ్చార్జ్ అనేది ఇది వచ్చి మేడ్చల్ చెరువులో కలవడంతో మా మేడ్చల్ చెరువు మీద డిపెండ్ అయ్యే వాళ్ళకందరికీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ మేనేజ్మెంట్ అనేది ఇన్ని లక్షల ఫీజు పిల్లల నుంచి వసూలు చేస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్న మీ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ఎఫ్టీపీ ప్రాపర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకొని మీ డ్రైనేజ్ డిశ్చార్జ్ని కనీసం ట్రీట్ చేసి చెరువులో కానీ పక్కన కానీ వదలాలి. ఇది కనుక ఇలాగనే జరిగితే పబ్లిక్ నుంచి తీవ్రమైన అసంతృప్తి, తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయని తెలియజేస్తున్నాను. అట్లనే మేము ఇప్పుడు మేడ్చల్ చెరువులకు కూడా ఈ కాలనీస్ డ్రైనేజ్ డిశ్చార్జ్ ఉంటే అది డైవర్ట్ చేసుకొని మరీ వేరే దానికి పంపించుకుంటున్నాము. అట్లనే ఫ్యూచర్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టుకుంటాము. అట్లాంటిది ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నడుపుకుంటూ ఇలా మా చెరువులకి అన్ట్రీటెడ్ వాటర్ డ్రైనేజ్ డిశ్చార్జ్ వదలడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. ఇది తొందరగా క్లియర్ కాకపోతే కూడా, దీని నుంచి రెస్పాన్స్ రాకపోతే కూడా ఇది తీవ్రంగా ముందుకు తీసుకెళ్తాం.